సారీ సారీ. బావా ఒక్క మాట. ఏంటి? సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు. సూట్ కేస్ ఇక్కడ ఉంది. జిప్ ఇది. జిప్పా? నేను ఇంకా లాక్ అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను కూడా తప్పనే చెప్తున్నాను. అమ్మాయి అటువైపు ఉంది. అయిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు. బావా ఒక్క మాట. పిలుస్తున్నారండి. వినపడిందండి? ఈసారి ఏంటి? సూట్ కేస్ గుచ్చుకుంటుందా? మూసుకోవట్లేదు. ఒక్కసారి కనిపిస్తే. అమ్మాయి అటువైపే ఉంది, కానీ సిగ్నల్ ఇటువైపు ఉంది. బావా బావా అన్నారండి? రావా అనుకున్నానండి. ఒక్క మాట. ఏంటి? బావా ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయి అటువైపే ఉంది తెలుసు, కానీ ఆకర్షణ ఇటువైపు ఉంది. హాయ్. చాలా పదండి. నీ పేరేంటి నాన్న? గురుగారు ఒక్క మాట. మాక్సిమం 5 minutes టైం ఇస్తాను పారిపోవడానికి. 2 minutes చాలు. నాన్నగారు ఒక్క మాట. జాగ్రత్తగా. అవునండి, రాత్రి 10ంటికంట. నేను మళ్ళీ చేస్తానండి. తనతో తీసుకొచ్చావు? ఏ మేము వస్తే ఏంటి నీకు? మనం వెళ్ళేది పెళ్లికి కాదండి, పరామర్శకి. మీ నోటికి అసలు అడ్డు అదుపు ఉండదు. ఎవరు పోయింది? నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబ్ మా అమ్మ. బేబ్ భలే కామెడీ పేరు కదా. ఓరు బాబోయ్. వచ్చిన వాళ్ళందరికీ కాఫీ నీళ్ళు అయ్యండి అమ్మా. కొంచెం పంచదార ఉంటాయమ్మా. ఊరుకో అత్త. వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. అయ్యో దేవుడా ఎంత పని చేసావు. అయ్యో ఒకసారి చూస్తే 100 సార్లు చూసినట్టుంటే దేవుడా. తీపి ఎక్కువైంది, కొంచెం డికాషన్ పోయమ్మా. ఎలా జరిగిందత్త? నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోబోయారు అన్నారటమ్మా. రాత్రి చేపల పులుసు తింటాదని చెప్పి ఒకటే నవ్వు. తిండో నవ్వుడు, తిండో
గొంతులో గుచ్చుకుని ఊపిరాడకపోయిందమ్మా. ఎవరైనా ఏడుస్తూ పోతారు, నవ్వుతూ పోతారు, ఈవిడ నవ్వుతూ పోయిందమ్మా. ఊరందరితో ఎంత ప్రేమగా ఉండేది. బంగారు తల్లి నవ్వకే తల్లి చంపేస్తారు ఇక్కడ. నవ్వకే నవ్వకు పెడతాను రా. అలాంటి మంచి అప్పుడే పోయారా? నాగవల్లి. నాగవల్లి నాగవల్లి అంటే పల్లం వెంకన్న కూతురు. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్లం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరీ పెంచాడు. తెల్లేనుకు కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్నం వేయించిచ్చాడు. ఎవడన్నా వచ్చి తొండం పట్టుకుంటారా? తనేలాగుంది. తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊళ్ళో ఉన్న స్కూల్ మూయించేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు నాకు గాజులు కొనడానికి సంతకెళ్ళాం. అక్కడే ఉన్న పల్లం వెంకన్న కొడుకు నన్ను ఏడిపించాడు. వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే వల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం. నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకిష్టం అంటే నన్ను ఒప్పేసుకుంటాడా? పల్లం వెంకన్న పిలిచి ఆ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు. ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం, నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్, బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా, జడేసుకోలేపామా, లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో వీ విల్ ఫిక్స్ దిస్. బాను, ఓసారి నాగవల్లిని చూసొద్దామా? ఎందుకు దినా, పిలిస్తే అదే వస్తుంది. నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు.